హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ లైవ్ వీడియోలోకి వచ్చాను. దేని గురించి అంటే చెప్పా కదా, నాకేదన్నా సందేహం ఉన్నా మీతో షేర్ చేసుకుంటానని. సో నాకు ఒక విషయం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన కొన్ని అనుచితమైనటువంటి ఆరోపణలు చేశారండి. అది నిజమో అబద్ధమో తిరుమల దేవస్థానాన్ని సందర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అనేది నిజంగా మనందరి అదృష్టం. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంభూగా వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు ప్రతి సంవత్సరం ఎక్కడున్నా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి చాలా మంది ప్రజలకు ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. వెళ్ళి మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరి అటువంటి గొప్ప దేవస్థానమైనటువంటి ఈరోజు ప్రసాదం పైన మన ముఖ్యమంత్రి వర్యులు ఆరోపణలు చేయడం అనేది నిజంగా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. గతంలో జూలై నెలలో టీటీడీ ఈఓ గారు ఆల్రెడీ దాని గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అడల్ట్రేషన్లో ఒక శాంపిల్ని కనుక చూసుకుంటే వెజిటబుల్ ఫ్యాట్ అనేది వనస్పతి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దాని మీద యాక్షన్ తీసుకున్నామని షౌకాజ్ నోటీసులు ఇచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి జూలై నెలలో టీటీడీ ఈఓ గారు శ్యామలారావు గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది వాస్తవమా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ అనేది ప్రసాదం చాలా పవిత్రంగా భావించేటటువంటి లడ్డూ ప్రసాదాన్ని అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం ఇది నిజమా అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. చాలా పవిత్రంగా భావించే ప్రసాదం మనం తినడమే కాకుండా మన దేవస్థానానికి వెళ్ళినప్పుడు మన చుట్టాల కోసం, మన స్నేహితుల కోసం ప్రతి ఒక్కరికి కూడా తీసుకొచ్చి పంచి పుణ్యాన్ని కట్టబెట్టుకోవాలని మనం ఎంతో ఆరాటపడుతూ ఉంటాం. అటువంటి ప్రసాదం పైన ఈరోజు వివిధ రకాలుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. యానిమల్ ఫ్యాట్ అలాగే కంటామినెంట్స్ కలిసాయి. జంతువుల ఎముకలకు సంబంధించినటువంటి పదార్థాలన్నీ, నాసిరకమైనటువంటి పదార్థాలన్నీ కూడా కలిపి ఈ ప్రసాదంలో తయారు చేయడం జరిగింది అని చెప్పేసి బాబు గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మనం దేవస్థానాన్ని సందర్శించుకున్నాం కదా, ఎన్నోసార్లు ప్రసాదం కూడా తినే ఉంటాం. మరి అటువంటి ప్రసాదంలో నిజంగా అటువంటి కలిసి ఉంటే కనుక ఏవైతే చెప్పారో యానిమల్ ఫ్యాట్ అనేసి, కంటామినేట్స్ జరిగాయి అనేసి, జంతువుల ఎముకలతో నాసిరకపు జరిగిందని చెప్పారు. ఏ రోజన్నా ఏ ఒక్కరికన్నా సందేహం కలిగిందా? ఆ ప్రసాదం తినేటప్పుడు కానీ, మన వాతావరణంలోకి అడుగు పెట్టినప్పుడు కానీ, నెయ్యితో కాకుండా మీకు అక్కడ వేరే అంటే వాసనలు ఏమైనా ఎవరికైనా అనిపించిందా? నాకైతే ఏ రోజు అనిపించలేదు. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ దేవస్థానంలో అడుగు పెడితే చాలు, చాలా అమోఘమైనటువంటి వాసన
నెయ్యి అంటే ప్రసాదం మనం తీసుకునే కౌంటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడే ఎంత ఈ మధ్యకాలంలో మనం అటువంటి అంటే పల్లెటూరులో ఎప్పుడో నా చిన్ననాటి ఉన్నప్పుడు పాడి ఉన్నప్పుడు స్పెషల్గా తీసుకునే నెయ్యి కాస్తే వెన్నని కరిగిస్తే ఆ స్మెల్ ఏదైతే అరోమా ఉంటుందో అంత అమోఘమైనటువంటి అరోమా అనేది తిరుపతిలో రావటం నేను గమనించాను. నేనే కాదు, చాలా మందికి కూడా ఎక్స్పీరియన్స్ తీసుకునే ఉంటారు. మరి ఇటువంటి సందర్భంలో మన హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. హిందువుల యొక్క ఆత్మగౌరవమే కాకుండా ఆ లడ్డూలను తయారు చేసేటటువంటి శ్రీ వైష్ణవులు చేతుల మీదుగా, ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వైష్ణవుల చేతుల మీదుగా ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. మరి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క మనోభావాలను కానీ వాళ్ళని కానీ అవమానించినట్లే వేద పండితులు కానీ పురోహితులు కానీ ఆసాన పండితులు కానీ వీళ్ళందరినీ కూడా మనం అవమానపరిచినట్టే మరి ఇది నిజమైతే కనుక. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. మరి ఏ రోజు కూడా ఇన్నిసార్లు గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నాం, మొక్కులు చెల్లించుకున్నాం, ప్రసాదాలు తీసుకున్నాం, చాలా మందికి కళ్యాణ లడ్డూలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా నేనైతే స్పెషల్గా లడ్డూనైతే అది ప్రసాదంలా కాకుండా బాగా ఇష్టంగా తింటాను. నేను స్వీట్స్ ఏవి తిన్ను, కానీ తిరుమల తిరుపతి ప్రసాదం అంటే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కానీ అందులో ఉండేటువంటి నెయ్యి కానీ ఆ టేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా రాదు, అంత అమోఘంగా ఉంటుంది. మరి ఈరోజు యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే ఇది నమ్మశక్యంగా ఉందా లేదా అనేది కూడా నాకు ఒక ప్రశ్న. అందుకే లైవ్ వీడియో చేస్తున్నా. పోనీ మీరు ఎవరన్నా సరే ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా తీసుకున్నారా? మీలో ఎవరైనా సరే ఏ రోజు నా డౌట్ వచ్చిందా? వాడే పదార్థాల్లో నాసిరకమైనటువంటి పదార్థాలు వాడుతున్నారని కానీ, ఆ అరోమా ఏదైతే ఉందో నెయ్యి స్మెల్ కాకుండా వేరే ఏదన్నా ఈజీగా కనిపెట్టొచ్చండి. యానిమల్ ఫ్యాట్ అంటే చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. డాల్డా యూజ్ చేసిన, యానిమల్ ఫ్యాట్ యూజ్ చేసిన దాని స్మెల్ అరోమా అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మరి బ్రాహ్మలు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో మడి కట్టుకొని మరి ఆ ప్రసాదాలు తయారు చేసే వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు అవమానించినట్లే కదా. యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే వాళ్ళ పురోహితుగానికే ఒక పెద్ద పరీక్ష అని చెప్పాలి, కాదంటారా? నాకైతే ఈ ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని అనిపిస్తూ ఉంది. చివరికి ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే తరతరాలుగా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు, చివరికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని ఎక్కడో సందేహం కలుగుతూ ఉంది. ఏదేమైనా సరే దీనికి సాక్ష్యం అనేది మనందరం ఉన్నాం, మనం అందరం కూడా ప్రసాదం స్వీకరించాం. ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది మన ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పినటువంటి మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన మనసాక్షి కూడా తెలుసు. మరి ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేశారనేది కూడా, అంటే ఈఓ గారు ఒక రకంగా, టీటీడీ ఈఓ గారు శ్యామలారావు గారు ఒక రకంగా ఆరోపణలు చేస్తే, వెజిటేబుల్ ఫ్యాట్ అని ఆయన చెప్తే, రాష్ట్ర సీఎం గారు యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఇంత దిగజారే విధంగా చివరికి దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుడి మీద కూడా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక సామాజిక వర్గాన్ని కూడా సందేహించే విధంగా